అధికారులకు కడితే ఏమంటున్నారు? రెస్పాన్స్ సార్ వాళ్ళు ఏమన్నా అయితే వస్తాం ఒక ఫోన్ నీ పేరు ఉపేంద్రమ్మ. ఉపేంద్రమ్మ నీకేదో పొలం ఉన్నది పడదా? రైతు బంధు పడుతుందా? ఓట్లుంటే పడుతుంది, లేకపోతే పడదు. నీకేంటి నాకే ఓట్లుంటే పడుతుంది. పంచాయతీ ఎలక్షన్ ఉంటే ఇస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ ఉంటే రైతు బంధు, లేకపోతే లేదు. కేసీఆర్ ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగుంటుంది. మరి మా పరిస్థితి బాగాలేదు, మొత్తం వారం రోజుల నుంచి ఇక్కడ మాల్ దించలేరు, ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అంటే ఏమన్నా కొంటారా కొనరా? ప్రభుత్వం కొనే మూడు ఉందా లేదా? 14 లక్షల దాకా ఇక్కడ. మరి ఇప్పుడు యశ్వంతాపూర్ అనే ఊర్లో నేను వరంగల్లో ఉన్నాను. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెరిచినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నాం అన్నారు కదా, డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు ఇప్పటికీ? ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మరి పోనీ ఒక పని చేయండి, కనీసం కొనుగోలు అన్న చేయండి. సరే పైసలు ఒక రోజు ఆలస్యం ముంగటి ఇవ్వచ్చు, అని వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మళ్ళీ మీరే మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంతాపూర్ దాంతో పాటు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. కొద్దిగా సీరియస్ గా చేయండి, కనీసం లిఫ్ట్ చేయించండి. లిఫ్ట్ చేయించి మీరు స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగ్గా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ. మీకోసమే ధాన్యం కొనాలి, మక్కలు కొనాలి, వరి కొనాలి, అట్లాగే శనగలు కొనాలి, జొన్నలు కొనాలి. వెళ్లి పెట్టేందుకే రేపు వరంగల్ మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద కొద్దిగా ఒత్తిడి పెడితేనే, కొద్దిగా గడబడి చేస్తేనే వింటారని చెప్పి పెట్టినాము. రాగలిగిన తప్పకుండా మేము వెళ్లి పెట్టి గడబడి చేసి కొనిపిస్తాం. ఇప్పుడు మీ నిడిగొండ కాడ లారీలు తీసుకెళ్లారట, లారీ వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ప్రజలతో మాట్లాడుతున్నారు.